హాయ్, వెల్కమ్ టు ఆట గురు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఆట కాదు, అదొక ఎమోషన్. జూన్ 14న బర్మింగ్హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ గ్రౌండ్ లో అదే రిపీట్ అయింది. కానీ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందే టాస్ దగ్గర అసలైన హై వోల్టేజ్ డ్రామా మొదలైంది. మన ఇండియన్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత ప్రెజెంటర్ తో మాట్లాడి పక్కనే ఉన్న పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఆమెను కంప్లీట్ గా ఇగ్నోర్ చేసి స్ట్రైట్ గా డ్రెస్సింగ్ రూమ్ కి నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అందరికీ తెలిసిన విషయమే. దీని వెనక ఒక పక్కా ఆర్మీ ఎమోషన్ ఉంది. 2025 పాల్గామ్ ఉగ్రదాడి తర్వాత మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన వీర జవాన్ల కుటుంబాలకు సంఘీభావంగా పాక్ ప్లేయర్లతో ఎలాంటి కరచలనాలు ఇంటరాక్షన్లు పెట్టుకోకూడదని మన టీం ఫిక్స్ అయ్యాయి. అప్పట్లో సూర్యకుమార్ యాదవ్ స్టార్ట్ చేసిన ఈ నో షేక్ హ్యాండ్ పాలసీని ఇప్పుడు మన ఉమెన్స్ టీం గట్టిగా ఫాలో అవుతూ వచ్చింది. ఇది ఐసీసీ రూల్స్ ను బ్రేక్ చేయడం కాదు, ఇది మన ఇండియన్ ఆర్మీకి ఇచ్చే గౌరవం. ఇక ఆట విషయానికి వస్తే మ్యాచ్ ఫస్ట్ బాల్ కే మన ఓపెనర్ షఫాలి వర్మ స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ ఒక నమ్మలేని 6 బాదింది. విమెన్స్ T20 వరల్డ్ కప్ హిస్టరీలోనే మ్యాచ్ ఫస్ట్ బాల్ కి 6 కొట్టిన మొట్టమొదటి బ్యాటర్ గా షఫాలి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే దురదృష్టవశాత్తు అదే ఓవర్ లో ఆమె అవుట్ అయింది. ఆ వెంటనే జమీమా కూడా అవుట్ కావడంతో ఇండియా 18 రన్స్ కి 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ ఆ తర్వాతే మొదలైన ఆట. జెర్సీ నంబర్ 18 ఎప్పుడూ పాకిస్తాన్ పై ఫెయిల్ అవ్వదు అని మన కింగ్ కోహ్లీ నిరూపించాడు. నిన్న అదే జెర్సీ నంబర్ 18 వేసుకున్న శృతి మందాన కూడా నిరూపించింది. పాక్ ఫీల్డర్లు ఆమె ఇచ్చిన 2 క్యాచ్లు డ్రాప్ చేసి పాపం కొరివితో తలగొక్కున్నారు. ఆ లక్ ని వాడుకుని స్మృతి కేవలం 44 బాల్స్ లోనే 9 4లు 2 సిక్సర్లతో 68 రన్స్ చేసి పాక్ బౌలర్ల నడుం విరిచేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ తో కలిసి రికార్డు స్థాయిలో 91 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసింది. ఈ ప్రాసెస్ లో హర్మన్ ప్రీత్ మిథాలీ రాజ్ రికార్డును బద్దలు కొట్టి వరల్డ్ కప్ లో ఇండియా తరపున అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. లాస్ట్ లో రిచా ఘోష్ కేవలం 17 బాల్స్ లో 34 రన్స్ చేసి పాకిస్తాన్ పై ఇండియా తన ఆల్ టైమ్ హైయెస్ట్ స్కోరు 170 నమోదు చేసింది. 171 రన్స్ చేజింగ్ అంటే పాకిస్తాన్ కి కొండ ఎక్కినట్టే. దానికి తోడు మన 28 ఏళ్ల లెజెండరీ ఆల్ రౌండర్ దీప్తి శర్మ గ్రౌండ్ లో శివతాండవం చేసింది. కేవలం 4 ఓవర్లు వేసి 10 రన్స్ ఇచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టి పాక్ బ్యాటింగ్ లైనప్ ని బూడిద చేసింది. లాస్ట్ 5 బంతుల్లోనే 3 వికెట్లు తీసి పాక్ తోక కట్ చేసింది. ఈ అద్భుతమైన స్పెల్ తో దీప్తి శర్మ ఏకంగా ఒకే రోజు 4 పెద్ద రికార్డులను తన అకౌంట్ లో వేసుకుంది. నెంబర్ 1 T20 ఇంటర్నేషనల్స్ హిస్టరీలోనే అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచపు నెంబర్ 1 బౌలర్ గా 166 వికెట్లు తీసి థాయిలాండ్ స్పిన్నర్ ని వెనక్కి నెట్టి దీప్తి శర్మ టాప్ లోకి దూసుకెళ్లింది. నెంబర్ 2 విమెన్స్ క్రికెట్ హిస్టరీలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 354 వికెట్లతో జులన్ గోస్వామి తర్వాత ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్ కి చేరింది. జులన్ గోస్వామి 355తో మొదటి ప్లేస్ లో కొనసాగుతోంది. నెంబర్ 3 T20 లో పాకిస్తాన్ పై ఒక ఇండియన్ బౌలర్ నమోదు చేసిన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఇవే. 5 వికెట్లకు కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చింది. నెంబర్ 4 విమెన్స్ T20 వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇది 3వ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. దీప్తి మాయకు తోడు మన శ్రేయాంక పాటిల్ కూడా 3 వికెట్లతో చెలరేగడంతో పాకిస్తాన్ కేవలం 106 రన్స్ కే ఆల్అౌట్ అయిపోయింది. ఇండియా 64 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో జరిగిన ఇంకొక పెద్ద కామెడీ ఏంటంటే పాకిస్తాన్ హెడ్ కోచ్ అయినటువంటి వహాబ్ రియాజ్ మ్యాచ్ అయిపోక ముందే మిడ్ ఇన్నింగ్స్ బ్రేక్ లోనే మా వాళ్ళు క్యాచ్లు డ్రాప్ చేశారు, అందుకే ఓడిపోయాం అంటూ మ్యాచ్ ఓటమిని ముందే ఒప్పేసుకుని తన టీం ప్లేయర్లని మీడియా ముందే బలి పశువుల్ని చేసేశాడు. మ్యాచ్ ఇంకా కంప్లీట్ అవ్వక ముందే గివప్ ఇచ్చే ఇలాంటి కోచ్ ఉంటే ఆ టీం ఎలా గెలుస్తుంది చెప్పండి? పైగా హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయినప్పుడు పాక్ కెప్టెన్ ఫాతిమా సనా అతిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకుంది. కానీ లాస్ట్ లో దీప్తి శర్మ దెబ్బకి నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఇది నిన్నటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్. జూన్ 17న లీడ్స్ వేదికగా ఇండియా తన నెక్స్ట్ మ్యాచ్ నెదర్లాండ్ తో ఆడబోతోంది. మరి దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్ బౌలింగ్ పైన అలాగే మన టీమిండియా నో షేక్ హ్యాండ్ పాలసీ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆట గురు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.